నా మాట వినరా, పెళ్లి చేసుకోవద్దురా. అన్మేష్, అన్ని దాంట్లో ఉత్సాహంగా ఉన్న నువ్వు 30 ఏళ్ళు వచ్చిన పెళ్ళి ఎందుకు చేసుకో అన్మేష్? నాకు 30 ఏళ్ళ నేను ఇంకా 16 ఏళ్ళే అనుకుంటున్నాను విజయ్. నీకు 16 ఏళ్ళేంద్రా? నీ క్లాస్మేట్ కొడుకులు అమ్మఒడి తీసుకుంటుంటే నువ్వేంద్రా 16 ఏళ్ళు అని చెప్తావు? డైలీ సాయంత్రం తాగేవాడివి, ఈరోజు ఏంది పొద్దు పొద్దున్నే మొదలెట్టావేంద్రా? రమేష్, తాగడమే ఆనందమైనప్పుడు అది సాయంత్రం అయితేనేంటి, ఉదయం అయితేనేంటి, అది రోజు ఉండే పంచాయితీ. కానీ నువ్వెందుకు వచ్చినావో రమేష్, నాకు పెళ్లి గురించి పెళ్లి మాత్రం చేసుకోవద్దురా, నీ కాళ్ళు మొక్తారా రే. పెళ్లి చేసుకోవద్దురా, చెప్తాది ఇన్రా. పెళ్లి చేసుకో అంటున్నారు. మా యవ్వ కూడా నేను రేపు మర్నాడు చచ్చిపోతాను, జల్దీ పెళ్లి చేసుకోని ఆయన అంటుంది. నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, నువ్వే నాకు చెప్పు శివ. ఊర్లో వాళ్ళందరూ కలిసికట్టుగా వచ్చి పెళ్లి చేసుకో అన్నా పెళ్లి చేసుకోవద్దు. మీ అవ్వ చచ్చిపోయినా కూడా పెళ్లి చేసుకోవద్దు. నా మాట వినుకోకుండా పెళ్లి చేసుకున్నావు అనుకో, నీ ఉంగరాల జుట్టు ఊడిపోద్ది, ఎలకలాగా పిల్లిలాగా చిన్నగా అయిపోతావురా రే. నా మాట వినరా. నువ్వు చెప్పింది బాగుంది, సరే నేను ఆలోచిస్తా. సరే వెళ్ళొస్తా. వాడు నా మాట విన్నాడు, ఇంక జీవితంలో పెళ్ళి చేసుకోడు. ఏం పెళ్లి చేసుకుంటే ఆనందంగా ఉంటుందని చెప్పినాడు. నాకు ఆనందమే కావాలి, నేను నీలాగా సన్యాసగా ఉండలేను. ఓయ్ బంగారం, ఈరోజు నా ఫ్రెండ్ పెళ్ళి ఉంది, వెళ్ళి వస్తా, తొందరగా వస్తా. వస్తున్నా లోపలికి వస్తున్నా. పెళ్లి కొడుకు కంటే నేనే బాగా నీంగిన పోయింటే ఈ అందానికి 5 పడిపోయి ఉండేవాళ్ళు. ఏ ముహూర్తంలో దీన్ని కట్టుకుంటున్నామో కానీ ఇది వచ్చినప్పటి నుంచి ఒక పెళ్లికి పోయేకే లేదు, ఒక తేరికి పోయేకే లేదు, ఎవడన్నా చచ్చిపోతే తద్దినం పెట్టే కూడా పోయేకలేదు. ఆ తాగుబోతు శివగాడు చెప్తుండే, పెళ్లి చేసుకోవద్దురా, నువ్వు ఆ బాధ భరించలేవురా అంటుండే. ఆ మాయదారి విజయ్ గాని కళ్ళు బొల్లి మాటలు విని దీన్ని చేసుకుంటా. ఎవరన్నీ చెప్తే ఏం చేస్తావు? నేనే తొందరపడి కయ్యానికి కాలు దూవిన ఎద్దులాగా వెళ్ళి దీన్ని చేసుకుంటే ఈ పరిస్థితి వచ్చింది. ఏం చేస్తావు? తను చేయాల్సిన పనంతా నాతో చేయిస్తుంది. ఏం చేస్తావు? నా కర్మ. అన్నీ పెళ్లి టైం అయింది, రారా. పెళ్లికి వస్తానని చెప్పి ఆడున్నారా వీడు? పెళ్లికి వస్తానని చెప్పి నువ్వేంటి బట్టలు ఉత్తుకుంటున్నావు? నా పిల్లలు చూసిందంటే ఒప్పిత కొడుతుంది. నువ్వు నాకు ఎక్కడ లేంటాను. ఏంది అన్మేష్, ఏదో కొంపులు మునిగిపోయినట్లు తొందరగా పిలుచుకొచ్చావు. నిన్ను నీ భార్య ఏమన్నా కొడతాదా? అవునరా విజయ్, డైలీ కొడతారా? అంత నువ్వే చేసినావురా. నేనేం చేసలే నన్ను అంటావు? బ్యాచులర్ గా ఉన్నప్పుడు జూలు విదిలించిన సింహం లెక్క ఉంటుంది. నీ మాట నేను దాన్ని చేసుకుంటే పెళ్ళి నా బతుకు పిల్లి కంటే కాదు కదా, ఎలకంటే అద్భుతంగా అయిపోయింది నా బతుకు. నేను నా భార్య దగ్గర తొన్నులు తింటుంటే వీడు అన్మేష్ గాడు ఫ్రీగా తిరుగుతున్నాడు. వీడు కూడా మన భార్యతో కొట్టించుకోలేనే నేను ఇట్లా పెళ్లి చేసుకోమని చెప్పింది.
తాగి తూగాలి తెగ తాగాలి ఊగాలి. వీడేంద్రా ఇంత ఆనందంగా ఉన్నాడు? వీని అనిమేష్ గాని చేసినట్టు చేస్తే వీడు కూడా కుదుట పడతాడు. చూస్తా. ఇట్లా తాగి ఎంజాయ్గా వండుకుంటే బాగా పెళ్లి చేసుకొని ఇంకా ఆనందంగా ఉండవచ్చు కదరా. వాడు అనిమేష్ గారికి పెళ్లి చేసి వాడికి కష్టాలు తెచ్చిపెట్టావు, మరి నా మీదకి వచ్చావరా? పోరా ఆనందంగా ఉంటావు. కేవలం కల్పితం మాత్రమే.